ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జిగా రాష్ట్ర మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తనయుడు సునీల్ కుమార్ యాదవ్ని వైసీపీ నియమించింది. సీఎం జగన్ తనపై నమ్మకంతో ఏలూరు ఎంపీ బాధ్యతలు అప్పగించారని సునీల్ కుమార్ యాదవ్ అన్నారు. పోలవరం ప్రాజెక్టు విషయంలో తనకు అవగాహన ఉందని, యువతకు ఉపాధి కల్పన పట్ల కూడా ఒక ప్రణాళిక ఉందన్నారు. ఖచ్చితంగా ఏలూరు ఎంపీగా విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్న ఏలూరు పార్లమెంటు వైసీపీ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్ కుమార్ యాదవ్తో మా ప్రతినిధి రాంబాబు ఫేస్ టు ఫేస్. నాగేశ్వరరావు గారు తనయుడు కారుమూరి సునీల్ యాదవ్ అనే వైసీపీ ప్రభుత్వం నియమించడం జరిగింది. ఇప్పుడు మనతో పాటు ఆయన ఉన్నారు, ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్, మీరు చెప్పండి, నాన్నగారు ఇక్కడ జిల్లా పరిషత్ జడ్పీటీసీగా, జడ్పీ చైర్మన్గా, ఇప్పుడు మంత్రిగా పదవులు అలంకరిస్తున్న పరిస్థితి. మీకు కొత్తగా ఏలూరు పార్లమెంట్ ఇచ్చారు, యువకుడు ఉత్సాహవంతులు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. ఆయన నా మీద పెట్టిన ఈ బాధ్యతకి నేను తప్పకుండా ఆయనకి, జగన్మోహన్ రెడ్డి గారికి, పార్టీకి మంచి పేరు వచ్చేలాగా అందరినీ కలుపుకొని పెద్దల సూచనలు తీసుకుని, అలానే ఆల్నాని గారి సూచనలు, మన కోటగిరి శ్రీధర్ గారు, ఎంపీ కోటగిరి శ్రీధర్ గారి సూచనలు తీసుకుని ముందుకెళ్తారని తెలియజేసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే చాలామంది పోటీ పడినప్పుడు కూడా మీకు ఇన్ఛార్జిగా నియమించడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? నేను జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యంగా యువతకి ఒక ఛాన్స్ ఇవ్వాలని చెప్పి నాకు ఇవ్వడం జరిగింది. నేను యువతకు కూడా ఉపయోగపడేలాగా యువత సమస్యలన్నీ తెలుసుకుని కూడా డీప్గా తెలుసుకుని వాటి పరిష్కారానికి నేను కృషి చేస్తాను. ఏలూరు పార్లమెంట్ పరిధిలో ప్రధానంగా పోలవరం ప్రాజెక్ట్ అనేది చాలా కీలకమైన అంశం. అదే రకంగా కొల్లేరు సమస్య కూడా ఉంది. వీటి మీద మీకు ఏమైనా ఒక అవగాహన ఉందా, ఐడియా ఉందా? నాకు ఇప్పుడు 100% నాలెడ్జ్ ఉంది. నాకు అన్నీ తెలుసు అంటే నేను చెప్పలేను. కానీ నాకు తెలిసినంతలో మాత్రం నేను తప్పకుండా ప్రజలకి సమస్యలు ఇంకా డీప్గా క్షుణ్ణంగా తెలుసుకుని ప్రజలకి మంచి జరిగేలాగా, ప్రజల జీవన ప్రమాణాలు పెరిగేలాగా, ఇంకా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు కానివ్వండి, కేంద్రం నుంచి రావాల్సిన పరిశ్రమలు కానివ్వండి, అన్నీ వచ్చేలాగా నేను కష్టపడతాను. అలానే పోలవరం గురించి మాట్లాడితే, గత ప్రభుత్వం పోలవరంలో చేసిన తప్పులు కానివ్వండి, స్వయాన మోడీ గారే అన్నారు ఏటీఎంలో వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని. సో కానీ జగన్మోహన్ రెడ్డి అలా కాకుండా అన్నీ ముందుకు తీసుకెళ్తున్నారు. త్వరలోనే జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా పోలవరం కూడా సమస్య కూడా పరిష్కారం అవబోతుంది. మీ పార్లమెంట్ పరిధిలో ఉన్న 7 అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కొన్ని చోట్ల వస్తే ఎమ్మెల్యే టికెట్ల విషయంలో ఇబ్బందులు తలెత్తే పరిస్థితుల నేపథ్యంలో మీ విజయం అంత సులభం అంటారా? నాకు అందరూ సహకరిస్తున్నారండి. అందరూ నాకు ఒక తమ్ముళ్ళ భావించి నన్ను ముందు నడిపిస్తున్నారు. ముఖ్యంగా ఆల్నాని గారు కానివ్వండి, ప్రతి ఎమ్మెల్యే కానివ్వండి, అలానే ఎంపీ గారు కోటగిరి శ్రీధర్ గారు కానివ్వండి, ఆయనే నా పేరు ప్రపోజ్ చేయడం జరిగింది. ఇంకా చిన్న అంటారా, అది ఏ పార్టీలోనే ఉంటాయి. ఇంకా చూస్తే మా పార్టీలో చాలా తక్కువ. ఇంకా ఇది అందరం కలుసుకుని నేను కూడా అందరినీ కలుపుకొని ముందుకెళ్తాను. ఇలా చూసుకుంటే తాను అందరినీ కలుపుకుని ముందుకెళ్తానని, అన్ని విషయాల్లో కీలకమైన పోలవరం ప్రాజెక్టు విషయంలో కూడా తాను చొరవ తీసుకుంటాను, కేంద్రం నుంచి నిధులు తెప్పించి పోలవరం ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయ్యేందుకు నా వంతు సహకరిస్తాను. అదే రకంగా యువతకు ఉపాధి అవకాశాలు కూడా కల్పించేటట్టుగా నేను ప్రయత్నం చేస్తాను అంటూ కూడా పేర్కొంటున్నారు. ఖచ్చితంగా నాన్నగారు ఇక్కడ గతంలో జడ్పీ చైర్మన్గా చేశారు, మంత్రిగా ప్రస్తుతం పనిచేస్తున్నారు అన్న పరిచయాలతో అందరూ ఎమ్మెల్యేలతో కలుపుకొని ముందుకెళ్తాను. అదే రకంగా కొంత స్థానికంగా ఉన్న సమస్యలు ఏమైనా ఉన్నా సరే పరిష్కరించుకుని ముందుకెళ్ళి ఘన విజయం సాధించి జగన్మోహన్ రెడ్డికి ఏలూరు పార్లమెంట్ సీటు అప్పచెప్తాను అని పేర్కొంటున్నారు సునీల్ యాదవ్. ఇది ఇక్కడ పరిస్థితి. ఏలూరు నుంచి కెమెరామెన్ దాస్తో రాంబాబు, ప్రైమ్9 న్యూస్.